హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఈ విధంగా మనకి బీరువాల్లో కానివ్వండి, కబోర్డ్స్లో కానివ్వండి, ఎంత స్పేస్ ఉన్నా కూడా మనకి బట్టలు పెట్టుకోవడానికైతే ఇబ్బందిగానే ఉంటుంది కదండి. ఎన్ని బట్టలు ఉన్నా కూడా మనకి స్పేస్ అయితే అస్సలు సరిపోదు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ ప్లేస్లోని ఎక్కువ బట్టలను అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మన దగ్గర మొంటి గాజులు ఉంటాయి కదండి. అవి మనం కొద్ది రోజులు వేసుకున్న తర్వాత అవి షైనింగ్ అంతా పోయి కొంచెం పాతబడిపోయిన తర్వాత ఆ సైడ్కి పెట్టేస్తూ ఉంటామన్నమాట. మొంటి గాజులు కానివ్వండి, లేదు అంటే పిల్లలు ఏవైనా మెటల్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవైనా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దుప్పటాన్ని అయితే తీసేసుకొని ఈ విధంగా హ్యాంగర్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొంటి గాజులు తీసుకున్నానండి. ఒక్కొక్క గాజుని ఈ విధంగా దుప్పటాకి వేసేసుకొని ఇలాగే వేసి వదిలేసామనుకోండి, గాజులు పడిపోతాయి అన్నమాట. ఇలా గాజు వేసుకున్న తర్వాత దుప్పటాన్ని మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గాజు లోపల నుండి తీసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నామనుకోండి, మనము ఎంత స్పేస్ కావాలనేది చూసుకుంటూ గాజులు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇలా మనకి దుప్పట ఎంత పొడవు అయితే ఉంటుందో అది చూసుకుంటూ మనం బ్యాంగిల్స్ని అయితే సెట్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేనైతే 4 నుంచి 5 బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. చూడండి, ఈ విధంగా నేను 2 దుపట్టాస్ని అయితే సెట్ చేసుకున్నాను. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బీరువా డోర్కి ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దుపట్టాస్ కానివ్వండి, లెగిన్స్ కానివ్వండి, ఏవైనా వేరే చిన్నపిల్లలవి చిన్న చిన్న డ్రెస్లు ఉంటాయి కదండి, అవైనా కూడా ఈజీగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మనమైతే దుపట్టాస్ని అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాం కదండి, అవి మనకి అర్జెంటుకి చిక్కవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎన్ని దుపట్టాస్ అయినా కూడా ఈజీగా సర్దేసుకోవచ్చు. ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత డోర్ కూడా ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. లేదు మాకు డోర్ క్లోజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా వాళ్ళకు కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈజీగా తక్కువ ప్లేస్లోని ఎక్కువ బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాంగిల్స్ని మనం కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అవి కొంచెం పాతబడ్డాయి అనుకోండి, అవి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బ్యాంగిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే చూడండి మెటల్ బ్యాంగిల్స్ కొద్దిగా, అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం కొద్దిగా తీసుకోవాలి. 2 బ్యాంగిల్స్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ థ్రెడ్తో 2-3 నాట్లు ఈ విధంగా బాగా గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసుకొని నాటు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 6 బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎన్ని బ్యాంగిల్స్ అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఫైనల్గా మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఈ విధంగా కొద్దిగా థ్రెడ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను హ్యాంగర్ కూడా ఈ విధంగా కొన్ని బ్యాంగిల్స్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. హ్యాంగర్కి వచ్చేసి 6 బ్యాంగిల్స్, మనం స్ట్రైట్గా హ్యాంగ్ చేసుకోవటానికి కూడా 6 బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా గరిటెలు అయితే ఎంత చక్కగా పెట్టేసుకోవచ్చో చూడండి. నేనైతే సింగిల్గా గరిటెలు అయితే పెట్టుకున్నానండి. మీరు డబల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎవరైనా కానీ కిచెన్లో ఎక్కువ స్పేస్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సర్దేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. హ్యాంగర్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా చూపిస్తాను చూడండి. మీకు అలా స్ట్రైట్గా వద్దు అని అనుకుంటే ఈ విధంగా హ్యాంగర్కి సెట్ చేసేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇంకా బ్యాంగిల్స్ కొంచెం దగ్గరకు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి ఎక్కువ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. మీకు యూస్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకొని ఒక టవల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా మనం బట్టలకే తుడుచుకుంటూ ఉంటాం కదండి తేమ అయితే. ఇలా ఒక టవల్ని మనం హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా తుడుచుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. వెతికే పని లేకుండా మనకి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి ఎంచక్కా యూస్ చేసుకోవచ్చు.
అలాగే మనం కిచెన్లో ఐటమ్స్కే కాకుండా ఈ విధంగా మనము దుప్పటాస్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. చుడీదార్లు వేసుకునే వాళ్ళకైతే దుప్పటాస్ ఎక్కువగానే ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం ఎన్ని దుప్పటాస్నైనా పెట్టేసుకోవచ్చండి. ఇందులో ఒక్కొక్క బ్యాంగిల్కి 2-3 దుప్పటాస్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి, మనం కొద్ది రోజులు బ్యాంగిల్స్ వాడుకొని అవి పాతబడిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట. అలా పడేయకుండా ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం టీలు కాఫీలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు అందులో కొద్దిగా బూస్ట్ వేసుకొని మనం టీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం ఓన్లీ టీ పౌడర్ వేసుకొని టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు టీ పెట్టుకున్నా కూడా ఆ టీని 2-3 సార్లు అలా బాగా మిక్స్ చేసి ఈ విధంగా నురుగు వచ్చాక తాగామనుకోండి, ఆ టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా కొద్దిగా కలకండనైతే తీసేసుకొని, కలకండ అంటే మనకి పెద్ద సైజులో గట్టిగా రాయిలాగా వస్తుందన్నమాట, అదైతే తీసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడైతే వేస్ట్ ఏవైనా పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ కానివ్వండి, లేదు అంటే పిల్లలవి నోట్బుక్స్ ఏవైనా, ఆ పేపర్స్ అయితే 4 పేపర్స్ అయితే తీసేసుకొని ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి చిన్న పొట్లంలాగా రెడీ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా మీకు ఎన్ని పొట్లాలు కావాలంటే అన్ని పొట్లాలని రెడీ చేసేసుకొని, మనం బియ్యం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ బాక్స్లో అడుగు బాగాన ఈ విధంగా పొట్లాలని వేసేసుకొని అక్కడొకటి వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ బియ్యం ఎన్ని రోజులు స్టోర్ ఉన్నా కూడా అస్సలు పురుగు అనేది పట్టదండి. నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం కొలుచుకుంటూ ఉంటాం కదండి, పైడ్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఈ విధంగా ఎప్పుడు కూడా నిండుగా పెట్టుకోవాలన్నమాట. ఖాళీగా పెట్టకుండా నిండుగా పెట్టుకున్నాం అనుకోండి మంచిది అనేసి పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదండి, నేనైతే అలాగే చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి, టైడ్ తీసుకున్నాను అనమాట. ఇవి రెండింటిని కట్ చేసుకొని ఈ సర్ఫ్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని, ఒకటి ఈనో ప్యాకెట్ కూడా వేస్తున్నానండి. వేసేసుకొని 2 స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు బట్టలు వాష్ చేసుకుంటామో అప్పుడు 2-3 స్పూన్ల దాకా వేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, ఎంత మురికి పట్టి ఉన్న బట్టలైనా కూడా ఇట్టే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇందులోని కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళనైతే వేసుకుంటున్నాను. బియ్యం కడిగిన నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా బియ్యంని నానబెట్టేసుకొని మిక్సీకి వేసుకొని ఈ విధంగా నీళ్ళగా చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు. సోప్ పౌడర్ వేసుకున్నాం కదండి, అందులోని ఈ వాటర్ని అయితే వేసేసుకొని బట్టల్ని వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా బట్టలు గంజి పెట్టినట్టుగా వస్తాయన్నమాట. మనం ఇందులో ఈనో పౌడర్ వేసుకున్నాం కదండి, ఈనో పౌడర్ వేసుకోవడం వల్ల మనకి తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. తెల్ల బట్టలు కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఏవైనా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ మ్యాట్లని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా బకెట్లో 1/2 బకెట్ వరకు వాటర్ అయితే తీసేసుకొని అందులో 2 స్పూన్ల దాకా సోప్ పౌడర్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1 స్పూన్ దాకా నిమ్మ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా డోర్ మ్యాట్లని ఈ విధంగా వాటర్లోకి వేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందులో నిమ్మ ఉప్పు, ఈ సోడా వేసుకున్నాం కదండి, అవి ఈ మ్యాట్లకున్న డస్ట్ అంతా నీట్గా వదిలిపోవటానికి బాగా హెల్ప్ చేస్తాయి. చూడండి, ఒక 1 అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఈ డోర్ మ్యాట్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఈ విధంగా నానపెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎటువంటి బ్రష్ పెట్టిన అవసరం లేదు, ఉతకాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ విధంగా నీళ్ళల్లో జాల్చుకొని మనం ఎండలో ఆరపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. చూడండి, వాటర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి వీటికున్న మురికంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అనేసి అయితే. ఈ విధంగా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడమే కష్టము అని అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానపెట్టి తీస్తాను అంతే అండి. మ్యాట్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి ఈ భాగానికి మర్చేసుకోవాలి. ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
సమానంగా ప్యాంటు అలాగే టాపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి టర్న్ చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్కి ఈ విధంగా మర్చుకోవాలి. మనం ముందే మడిచి పెట్టుకున్న ఈ టాపు డ్రెస్ కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసుకొని మనం అప్పుడే మడిచి పెట్టుకున్నాం కదండి, ఆ దుప్పట అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మడిచి పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దుప్పట ప్యాంటు టాపు అన్ని ఒకే చోట చిక్కుతాయి. నెక్స్ట్ వచ్చేసి నైటీ మర్చుకోవడం అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నైటీని ఉల్టా చేసేసుకొని సమానంగా మర్చుకోవాలి. ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి 1 టైము, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 టైం మర్చుకున్న తర్వాత రోల్ చేస్తా రావాలన్నమాట. రోల్ చేసేసుకొని మనకి నైటీకి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టైట్గా చాలా బాగుంటుందండి చూడ్డానికైతే. చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బట్టలను అయితే పెట్టేసుకోవచ్చు. ఒక నైటీ తీసినప్పుడు ఇంకొక నైటీ పడిపోయినా కూడా మనకి ఓపెన్ కూడా అయ్యలేదు. శారీ పైటుకి మనం ప్లేట్స్ ఎలా ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టీవీ రిమోట్ అయితే ఉంటుంది కదండి, ఆ రిమోట్ని తీసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ రిమోట్ని మనం చేంజ్ చేసుకుంటూ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు మనకి ప్లేట్స్ అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట. కొంతమందికి అయితే ఈ పైటు పిన్స్ పెట్టుకోవడం అస్సలు రాదు కదండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా 5 నిమిషాలు రెడీ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, నేను ప్లేట్స్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చాయి చూడండి, చాలా బాగా నీట్గా వచ్చాయన్నమాట. అన్నీ ఒకే ఈక్వల్లో. మనకి కొంతమంది ఈ పైట పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా చూసుకొని మీరుకి ఎలాగైతే కావాలి అనేది అయితే చూసుకొని అలాగే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ వేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం శారీస్కి పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి షార్ప్ లేక పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా సోపు పైన మనం ఒక 2-3 సార్లు అలా గుచ్చి తర్వాత పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పిన్ను పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరిగిపోయి శారీ డ్యామేజ్ కావడము, పోగులు రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ని అయితే పిన్నుకి పెట్టేసుకొని ఆ తర్వాత మనం శారీకి పిన్ను పెట్టుకున్నాం అనుకోండి, శారీ లోపలికి అస్సలు విరిగిపోదండి. చూడండి, వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి శారీ డ్యామేజ్ కావడము, పోగులా రావడము, శారీ లోపలికి పిన్ ఇరుక్కుపోవడము అలా ఏమీ జరగకుండా మన శారీ అయితే సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఎంత రఫ్గా యూస్ చేసుకున్నా కూడా శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఇరుక్కోదండి. ఈ పిన్నుకి స్టిక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది తీయకుండా అలాగే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బెల్ట్లు పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఒకసారి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత చుట్టి పెట్టినా కూడా అవి రోల్గా అస్సలు ఉండవు కదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి, మనము ఈ విధంగా రోల్ చేసి పెట్టిన తర్వాత కూడా ఈ బెల్ట్ అయితే అస్సలు విడిపోదన్నమాట. ఇలా రోల్ చుట్టేసి ఏదైనా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగిపిండి వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ వడియాలు చేసుకోవటానికి ముందుగా ఈ విధంగా ఒక గిన్నెనైతే తీసేసుకొని అందులో 1 కప్పు దాకా రాగిపిండిని అయితే వేసుకోవాలి. 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. చూడండి, నేనైతే చిన్నగా ఉన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని వీలైనంత వరకు మనం మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కూడా మనం రాగి పిండిలో వేసేసుకొని ఈ 2 పిండిలు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. 2 కప్పులనే కాదండి, మీరు 2.5 కప్పుల దాకా నీళ్ళైనా వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అడుగు మందం కల ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో 8 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకోవాలి.
మనకి మొత్తం 10 కప్పుల దాకా నీళ్ళైతే పడతాయండి. మనం పిండి కలుపుకునేటప్పుడు 2 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకున్నాము. నేను 1 ఇంచు దాకా అల్లము, 3 నుంచి 4 పచ్చిమిర్చిని అయితే తీసేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మనకి నీళ్లు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇలా మరుగుతున్న నీటిలో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల దాకా నువ్వులైతే వేస్తున్నాను. ఇందులోని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత వంట సోడా, 1/2 టీ స్పూన్ వరకు పాపడికర్ర అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనం రాగి పిండిని వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి, తొందరగా అడుగు పట్టేస్తుంది, మనకి పిండి కూడా చక్కగా ఉడకదనమాట. ఇందులో నేను పాపడికాయ వేసుకున్నాను కదండి, అదైతే ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. వంట సోడా వేసుకున్నా కూడా సరిపోతుంది. అలా ఉడికించుకున్నాం అనుకోండి, మనకి వడియాలు కూడా పొంగుతూ చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా అడుగు వరకు తీసుకుంటూ మనం ఓపికతో 15 to 20 మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నాం అనుకోండి, వడియాలు కూడా చక్కగా వస్తాయన్నమాట. చూడండి పిండి అయితే చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందామండి. ఈ విధంగా మరొక బౌల్లో కొద్దిగా పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా ఈ పిండి కూడా ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని నీళ్ళలో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసుకొని వడియాలు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఒక గుంట గరిటె తీసేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కవర్స్ ఉంటాయి కదండి వడియాలు పెట్టుకోవడానికి, ఆ కవర్స్ పైన అయినా కూడా మనం ఈజీగా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఈ విధంగా వడియాలు అయితే పెట్టేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఎండలో అయినా ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి. ఎండలో పెట్టుకున్నా కూడా ఒక్క రోజులో చక్కగా ఎండిపోతాయి అన్నమాట. నేనైతే 1 డే అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఎండలో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. చూడండి వడియాలు అయితే చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడైతే ఈ వడియాల్ని ఎలా తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట. మరి ఎక్కువ నీళ్ళు వేసేయద్దండి, మనం కొద్దిగా అలా చిలకరించుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకు ఆ క్లాత్ తడి ఉంటే చాలండి. ఇలా తడుపుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ ఆగి ఆ తర్వాత వడియాలు తీసుకున్నాం అనుకోండి, వడియాలు అయితే చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా, చూడండి ఎంత చక్కగా ఊడొస్తున్నాయో, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా క్లాత్ తడుపుకోవడం వల్ల మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా వడియాలు కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఈ విధంగా వడియాలన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు పాటు మనం ఎండలో బాగా ఎండపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనం 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవవు, మనకు చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని వడియాల్ని నేను ఆయిల్లో వేయించి కూడా చూపిస్తాను. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను ముందే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు అనేది వేయించుకోవాలి. చూడండి వడియాలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయో, చాలా బాగుస్తున్నాయండి. చక్కగా పొంగుతూ చాలా అంటే చాలా బాగుస్తున్నాయి. ఈ విధంగా మనం పప్పు, రసము ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు వడియాలు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వడియాలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ రాగిపిండి వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. టేస్ట్ బాగుంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. వీటిని మనం ఎండు ఉన్నప్పుడే చేసుకోవాలి అని అలా ఏం లేదండి. మనం ఫ్యాన్ కింద అయినా చక్కగా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదేంటి ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.